రూపాయల కోసం 6గురిని అడిగా. సేవా జీవితపు ఆరంభంలో 200 రూపాయల కోసం, ఇది కూడా జ్ఞాపకార్థ కూటం పెడదానికి నా దగ్గర 200 ఉంటే, దానికి తోడు ఇంకొక 200 400 ఉంటే 40 మంది సంఘం. అప్పుడు వాళ్ళకి ఏదో వెజిటబుల్ బిర్యానీ చేస్తానన్నాడు నా ఫ్రెండు. అరే ప్లేట్ కనీసం 10 రూపాయలు పట్టిద్దిరా. నా ఫ్రెండ్ 10 రూపాయల కాటికి రెడీ చేసినా కూడా 40 మంది కనీసం 400 అయిద్ది, మరి 200 అంటే ఎట్లా అన్నాడు. అరే నువ్వు పెద్ద వంట మాస్టర్ అన్నావు, పనుడు అన్నావు, ఆ మాత్రం చేయలేవంటే మరీ 200 ఎట్టారా. ఇంకొక 200 చూసుకో, 400 నేను చేసిస్తాను నీకు. 40 మందికి 40 ప్లేట్లు వస్తుంది, నేను చేసిస్తాను అంటే 200 దేవుంది దొరుకుతాయి కదా అని. వినండి బ్రదర్, వినండి. 200 దేవుని దొరుకుతాయి కదా అని ఆ 200 వాడికి ఇచ్చి, సరే నువ్వు ఆ బిర్యానీలో కలిపి ఐటమ్ అంతా ఏదో తీసుకొస్తానో తీసుకోను, నేను 200 రైస్కు చూసుకోమన్నావు కదా, నేను రైస్ రెడీ చేస్తాను అని ఒక విశ్వాసం ఉంటే పరిచయస్తుడు, ఆయన ఫైనాన్స్ ఇస్తుంటాడు డబ్బులు. ఆయన అడిగా, బ్రదర్ 200 కావాలి, మన దగ్గరికి వస్తాడు. మరి అతనికి ఏం భయం కలిగిందో ఏమో, పాస్టర్ గారికి ఇస్తే మళ్ళీ పాస్టర్ గారి దగ్గర ఏం వసూలు చేస్తాం అనుకున్నాడు ఏమో. లేవన్నా నాకే 6,000 అప్పు అన్నాడు. ఏదో ఆయన సమస్య ఆయన చెప్పాడు. దేంద్ర జనాలందరికీ అప్పు ఇస్తాడు, నాకీ లేదు 200 అని. సరే ఇంకొక దగ్గరికి వెళ్ళా, తెలిసిన సహోదరు ఉంటే. ఆమెను అడిగితే పాప ఆమె, అయ్యా రాత్రి చీటీపాట గట్టె లేవయ్యా. ఇంక నా బంధువులు మళ్ళీ ఇల్లు కాకుండా ఒక మందిరానికి వెళ్ళా. ఆ మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేస్తాను. ఎందుకు? దైవజనుడిని పంపించు, దైవజనుడు అయితే ఉంచుకొని లేవనడు, కొంతలో కొంత అయినా ఇస్తాడు. నేను అడిగింది 200 చాలా చిన్న మొత్తం కాబట్టి దైవజనుడిని అడిగితే తప్పకుండా నాకు 200 ఇస్తాడు. ఈరోజు గట్టెక్కింది. నా టెన్షన్ ఏంటంటే, ఆ ఉన్న 200 వాడిని చిన్నుల్లిపాయలు అల్లం తెమ్మని పంపించా. ఆ 200 ఉంటే సాయంత్రం కూటం అయిపోయిన తర్వాత బిస్కెట్లు చాయ్ తెప్పించేవాడిని. ఇప్పుడు చిన్నుల్లిపాయలు ఎట్టిస్తాం వచ్చిన వాళ్ళకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన వాళ్ళందరికీ విశ్వాసంతో ఉల్లిపాయ చేతిలో పెట్టలేంగా, పెడతావా? అది ఎవరన్నా చేస్తారా పని? ఇప్పుడు ఈ 200 నాకు దొరక్కపోతే నేను చేయాల్సింది అదే పనికి, రెండో మార్గం లేదు. అమ్మ ఒట్టి చేతులతో పంపలేను, తలా ఉల్లిపాయ తీసుకొని పోనాల్సింది. మరి లేవు. మీరు నమ్మండి నమ్మకపోండి, మందిరానికి పోయి కూడా దేవా నువ్వి అని అడగట్లా. ఈ దరిద్రం చూడు, దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా వాడికి దయ పుట్టించు, వీడికి దయ పుట్టించు, వాడి కనికరం పుట్టించు, వీళ్ళ కనికరం పుట్టించు అని అడుక్కుంటాం తప్ప నువ్వు కనికరించు అనే డైలాగే రాదు. అక్కడికి పోయి కూడా ఎవరికో మన మీద దయ పుట్టించాలని అడుగుతాం. ఎంత వెర్రితనం. మనుషులకు దయ కలిగించేది దేవుడు. దయ కలిగించాలంటే ముందు దయ కలగాల్సింది ఆయనకు కదా, అడగాల్సింది ఆయన్ని కదా. ఆయన కృప చూపకపోతే ఎవడికి కలిగింది? నీ మొగం నా మొగం చూసి 6 నడిది లేవు. మిగిలిన 3 బంధువుల దగ్గరికి వెళ్ళా, లేవు. సిమెంట్ రోడ్డు మీద నిలబడి నడి రోడ్డు మీద ఆకాశం వైపు చూసి ఏడ్చా. నా బతుకు, ఎందుకు దేవుడు అన్నాను బతకనిస్తున్నావు? ఈ చేతిలో 1000 రూపాయలు నేను నడిపించా, నా ముఖానికి 200 పుట్టల, ఇక నాలంటోడు బతకడం అవసరం అంటావా అని కళ్ళు పైకి ఎత్తి ఏడ్చా నడి రోడ్డు మీద. అప్పుడు నాలో పరిశుద్ధాత్మ స్వరం, ఇంతమందిని పోయి అడుక్కున్నావు, మోకరించి నన్ను అడిగావరా? నువ్వు నన్ను అడిగావా? ఆ రోజు తీర్మానం చేశా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇక నా అవసరాలకి ఏ నరుడి ముందు కూడా చేయి చాపును అని తీర్మానం చేశా. ఇక నా అవసరాలకి ఏ నరుణ్ణి కూడా నేను రిక్వెస్ట్ చేయను. మీరు ఇవ్వండి, మీరు సాయం చేయండి, మీరు హెల్ప్ చేయండి, నేను అడగను. నాకు అర్థమైంది, ఈ 6 మనుషులే. ఆఖరికి నీ మందిరంలో మోకరించి కూడా ఒక మనిషిని పంపించు, ఆయన నేను అడుగుతాను అని నేను తేడా పడ్డానయా. నాకు అర్థమైంది.
నన్ను క్షమించు అని అదే రోడ్డు మీద ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళా కన్నీళ్లతో. ఇంటికి వెళ్తే ఒక తమ్ముడు 300 చేత పట్టుకొని ఉన్నాడు. నేను అడిగింది 200, 300 చేత పట్టుకొని ఉన్నాడు. దీన్ని 300 ఎందుకన్నా, 200 సరిపోతాయి కదా అనుకున్నా. ఆ 200తో నిజంగా రైసు మా ఆవిడ సరుకులు తెచ్చాడు, బిర్యానీ అయిపోయింది. 100 ఎక్కువ వచ్చింది ఎందుకు అనుకున్నా. అప్పుడు గుర్తొచ్చింది, గ్లాసులు ప్లేట్లు కావద్దు. ఏమంటే ఇది మీకు చాలా సిల్లీగా ఉండొచ్చు మీలో కొంతమందికి, లేదా లైవ్లో వినే వాళ్ళకి చాలా చిన్నది. కానీ అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అది నాకు చాలా పెద్ద అద్భుతం. ఎక్కడి నుంచి పునాది వేసుకుంటూ వచ్చాడు తెలుసా? 200 దగ్గర నుంచి వేసుకుంటూ వచ్చాడు. 200 నీకు నాకు తేలిక. ఇప్పుడు 200 అంటే ఎంత? కానీ ఆ 200 దగ్గర పునాది వేసుకుంటూ వచ్చాడు. రేయ్, నేను నీకు తోడై ఉండకపోతే 200 కూడా పుట్టదు, నీకు జాగ్రత్త. నా పాదాలను ఆశ్రయించడం నువ్వు సాధన చేస్తే ఎంతైనా నీ కొరకు నేను చేయగలుగుతా. నేర్చుకో నా కుమారుడా, మనుషుల దయా దాక్షిణ్యాలకి, మనుషుల అధికారాలకి, మనుషుల కులాలకి, మనుషుల డబ్బుకి ఎవ్వరికి లొంగకూడదు. నువ్వు రోషం కలిగి ఉండాలి, ఒక ప్రవక్తగా నిలబడాలి. నువ్వు నయమాను సొమ్ము తీసుకొని వస్తే పోయి బేదలకి ఇచ్చుకోపో అని డోర్ వేసిన ఎలీషాలాగా ఉండాలి. అహబు దగ్గర జీతానికి పనిచేసే అబద్ధ ప్రవక్తలాగా ఉండకూడదు. కెరీతు వాగు దగ్గర మోకాళ్ళలోని నేను పంపే కాకి కోసం, నేను ఇచ్చే సహాయం కోసం, నేను పంపించే రొట్టె కోసం కాచుకునే ఏలియాలాగా ఉండాలి నువ్వు. జాగ్రత్త, జాగ్రత్త. ఎక్కడ ఏ దశలో నేర్పాడు తెలుసా? 200 స్థితిలో నేర్పాడు నాకు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సాధన చేస్తాను. ఇంకా నువ్వు ఏ చెప్పినా లెక్క చేయి. నా దగ్గరకు వస్తే మంచిగా ప్రార్థన, అద్భుతంగా మంచిగా ప్రార్థన చేయించుకోవాలంటే కులం చెప్పొద్దు. నేను ఫలానా క్యాస్ట్ అని చెప్పి నా ముందు ఎచ్చులు పడ్డావంటే ఆ చేసే ప్రార్థన కూడా అన్సాటిస్ఫాక్షన్గా చేస్తాను, నీకు నెరవేరదు. నా దగ్గర మాత్రం బిల్డప్ పనికిరాదు. నీ అధికారాన్ని చెప్పొద్దు, నీ ఎచ్చులు ఏది చెప్పొద్దు. నువ్వు దేవుని సేవకుడి ముందుకు వచ్చావు, దేవుని ప్రతినిధి ముందుకు వచ్చావు. నువ్వు ఊళ్ళో ఎక్కడన్నా ఎచ్చులు పడు, ఎక్కడన్నా ఎగస్టాల్ చేయి. దేవుని మందిరంలో, దేవుని సముఖంలో, దేవుని పాత్ర ఎదుట మాత్రం ఎచ్చులు పడద్దు. పడ్డావంటే మనస్ఫూర్తిగా చేతులోంచి దీవించేది కూడా వెనక్కిపోయింది. అందుకనే కులాన్ని కానీ, ధనాన్ని కానీ, అధికారాన్ని కానీ ఏది కూడా, ఎందుకంటే ముందే చెప్పాడు, దేన్ని నువ్వు లక్ష్య పెట్టడానికి లేదు, దేనికి నువ్వు బెండ్ అవ్వడానికి లేదు, నీకందరూ సమానమే. బీదవాడని తృణీకరించవద్దు, ధనవంతులని సన్మానించవద్దు. ప్రేమకే పెద్దపీట వేయి, విధేయతకే పెద్దపీట వేయి. నా తండ్రి నేర్పాడు. 200 రూపాయల దగ్గర నుంచి నా తండ్రి పాదాలు పట్టుకోవటం సాధన చేశా.